హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ కనెక్ట్స్. ఈరోజు నేను మీ విలువను ఎలా పెంచుకోవాలి, హౌ టు ఇంక్రీజ్ యువర్ వాల్యూ అండ్ మీ జీవితాన్ని మార్చే 7 అలవాట్ల గురించి ఇప్పుడు చర్చించబోతున్నాను. చాలామంది జీవితంలో ఒక ప్రశ్న అడుగుతుంటారు, నేను చాలా కష్టపడుతున్నాను అయినా ఎందుకు నాకు గుర్తింపు రావడం లేదు. దానికి ఒకే ఒక్క సమాధానం ఉంది. ప్రపంచం మీ కష్టానికి కాదు, మీరు సృష్టించే విలువకు ప్రతిఫలం ఇస్తుంది. మీ విలువ ఎంత ఎక్కువగా ఉంటే మీ ఆదాయం అనేది అంత ఎక్కువగా ఉంటుంది, మీ అవకాశాలు అంత పెద్దవిగా ఉంటాయి, మీకు లభించే గౌరవం కూడా అంతే పెరుగుతుంది. ఈరోజు మీ విలువను పెంచుకునే 7 అద్భుతమైన మార్గాల గురించి మనం తెలుసుకుందాం. ద ఫస్ట్ వన్ ఈజ్ నెవర్ స్టాప్ లర్నింగ్. ప్రతిరోజు కొత్తగా నేర్చుకోండి. ఈ ప్రపంచంలో వేగంగా మారుతున్నది టెక్నాలజీ కాదు, మనిషి నేర్చుకునే సామర్థ్యం. చదువు పూర్తయిందంటే నేర్చుకోవడం పూర్తయిందని కాదు. ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాలు ఒక పుస్తకం చదవండి, లేదా ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి, లేదా మంచి వీడియోలు చూడండి. ఈరోజు నేర్చుకున్న చిన్న విషయం రేపు మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. నేర్చుకోవడం ఆపిన రోజు ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ద సెకండ్ వన్ ఈజ్ డెవలప్ హై ఇన్కమ్ స్కిల్స్. విలువైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి. డిగ్రీ ఉండడం మంచిదే, కానీ ఈ రోజుల్లో కంపెనీలు డిగ్రీ కంటే స్కిల్స్ని ఎక్కువగా చూస్తున్నాయి. ఎగ్జాంపుల్, కమ్యూనికేషన్, ఇంగ్లీష్, పబ్లిక్ స్పీకింగ్, సేల్స్, డిజిటల్ మార్కెటింగ్, ఏఐ, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇలాంటి నైపుణ్యాలను మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. గుర్తుంచుకోండి, మీ ఆదాయం అనేది మీ నైపుణ్యానికి ప్రతిబింబం. ద థర్డ్ వన్ ఈజ్ బికమ్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా మారండి. ప్రతి కంపెనీకి, ప్రతి కుటుంబానికి, ప్రతి సమాజానికి సమస్యలు ఉంటాయి. చాలామంది సమస్యలను చూపిస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే పరిష్కారం చూపిస్తారు. ప్రపంచం ఎప్పుడూ సమస్యలను పరిష్కరించే వారినే వెతుకుతుంది. మీరు ఎంత పెద్ద సమస్యను పరిష్కరిస్తారో మీ విలువ అంత పెద్దగా అవుతుంది. ద ఫోర్త్ వన్ ఈజ్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ను మెరుగుపరచండి. మీ దగ్గర అద్భుతమైన ఐడియా ఉండొచ్చు, కానీ దాన్ని సరిగ్గా చెప్పలేకపోతే దానికి విలువ ఉండదు. మాట్లాడే విధానం, వినే విధానం, మనుషులతో కలిసే విధానం, ఇవి జీవితంలో విజయాన్ని నిర్ణయిస్తాయి. మంచి కమ్యూనికేషన్ తలుపులను తెరుస్తుంది. ద ఫిఫ్త్ వన్ ఈజ్ బిల్డ్ యువర్ క్యారెక్టర్. మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. స్కిల్స్ మీకు ఉద్యోగాన్ని తెస్తాయి, కానీ వ్యక్తిత్వం అనేది మీకు గౌరవాన్ని తెస్తుంది. సమయానికి వెళ్ళండి, మాట ఇచ్చితే నిలబెట్టుకోండి, నిజాయితీగా ఉండండి, ఇతరులను గౌరవించండి. నమ్మకం సంపాదించడం చాలా కష్టం, కానీ కోల్పోవడం ఒక్క క్షణం. కాబట్టి మీ వ్యక్తిత్వమే మీ అసలైన సంపద. సిక్స్త్ వన్ ఈజ్ క్రియేట్ మోర్ దెన్ యూ కన్జ్యూమ్. వినియోగదారుడిగా కాకుండా సృష్టికర్తగా మారండి. రోజంతా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తే మీరు ఇతరుల కళలను చూస్తారు, కానీ మీరు వీడియోలు చేయడం ప్రారంభిస్తే, మీరు రాయడం ప్రారంభిస్తే, మీరు ఒక బిజినెస్ ప్రారంభిస్తే, కొత్త ఆలోచనలు సృష్టిస్తే, ఒకరోజు ఇతరులు మిమ్మల్ని చూస్తారు. కావున ఎప్పుడు కేవలం వినియోగదారుడిగా కాకుండా సృష్టికర్తగా మారండి. ద సెవెంత్ వన్ ఈజ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మీలోనే పెట్టుబడి పెట్టండి. మీరు కొనుగోలు చేసే ఫోన్ కొన్ని సంవత్సరాల్లో పాతదవుతుంది, కారు కూడా పాతదవుతుంది, కానీ మీపై మీరు పెట్టిన పెట్టుబడి జీవితాంతం లాభాలను ఇస్తుంది. ఆరోగ్యం, జ్ఞానం, స్కిల్స్, మంచి అలవాట్లు, ఇదే మీ జీవితంలో అత్యంత విలువైన పెట్టుబడులు. ఫైనలీ, రిమెంబర్ దిస్ సింపుల్ ట్రూత్. డబ్బు వెంబట పరిగెత్తకండి, విలువను పెంచుకోండి. విలువ పెరిగితే డబ్బు మీ దగ్గరకు వస్తుంది, అవకాశాలు మీ తలుపు తడతాయి, గౌరవం మీ వెంట వస్తుంది. ప్రతిరోజు మీకు మీరు ఒక ప్రశ్న అడగండి, ఈరోజు నేను నిన్నటి కంటే 1% మెరుగ్గా ఎలా మారగలను? ఆ చిన్న మార్పులే కొన్ని సంవత్సరాల తర్వాత మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీ విలువను పెంచుకోండి, మీ ఆలోచనలను పెంచుకోండి, మీ నైపుణ్యాలను పెంచుకోండి. విజయం తప్పకుండా మీ వెంట వస్తుంది. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.